అదృష్టం హగ్గిచ్చేలోపు దరిద్రం వచ్చి లిప్ కిస్ ఇచ్చిందని కొందరు తమ లక్ విషయంలో కొంటె డైలాగులు కొడుతుంటారు. కానీ ఇక్కడ ఒక మనిషికి అదృష్టం హగ్గిచ్చినప్పటికీ కోరి మరీ దరిద్రానికే లిప్ కిస్ ఇచ్చాడు. చైనాలోని షాంగ్డమ్ ప్రావిన్స్ లోని డజౌకు చెందిన ఒక 60 ఏళ్ల వ్యక్తికి 12 కోట్ల లాటరీ తగిలింది. 2024లో కొన్న ఒక లాటరీ టికెట్కు 10.17 మిలియన్ యువాన్ల అంటే మన కరెన్సీలో 12.65 కోట్ల రూపాయలకు విలువైన లాటరీని గెలుచుకున్నాడు. ఇక ఇంత పెద్ద మొత్తంలో లాటరీ తగిలాక మనోడు ఫేమస్ కాకుండా ఉంటాడా? అప్పటి వరకు అంతంత సంపాదన మాత్రమే ఉన్న వృద్ధుడు కాస్త కోటీశ్వరుడయ్యాడు. భార్యకు ఆ డబ్బులున్న ఏటీఎం కార్డును ఇవ్వడంతో ఆమె ఆనందానికి కూడా ఇక హద్దులే లేవు. స్టైల్ మారింది, ఆ నడక మారింది, బిహేవియర్ కూడా మారింది. పగలంతా క్లబ్బులు, రాత్రైతే పబ్బులు. ఇది చాలదన్నట్లు రాత్రులు ఇంటర్నెట్తో ముచ్చట్లు. ఇంటర్నెట్లో అడల్ట్ వీడియోల లైవ్ స్ట్రీమింగ్ కోసం డబ్బంతా ఖర్చు చేశాడు. లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న ఒక మహిళ కోసం ఏకంగా 1.5 కోటి పంపించాడు. ఆమెతో 4 రోజులు ట్రిప్కు కూడా వెళ్ళాడు. అతని ప్రవర్తన మీద మొదటి నుండి అనుమానపడుతున్న భార్య అతని కోసం గాలించి చివరకు రైల్వే స్టేషన్లో అతన్ని పట్టుకుంది. ఇలా ఆ ఒక్క మహిళకే కాకుండా చాలా మంది అమ్మాయిలకు లక్షల్లో ట్రాన్స్ఫర్ చేశాడట ఆ వృద్ధుడు. చివరకు తన దగ్గరున్న ఏటీఎం తీసి చెక్ చేస్తే అందులో 0 బ్యాలెన్స్. దీంతో ఆగ్రహించిన వృద్ధుడు భార్య విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. లాటరీ ద్వారా వచ్చిన సంపాదన తన భర్తను ఇలా మార్చేసిందని, ఒకవేళ లాటరీ గెలవకపోతే తన కుటుంబం ఇప్పటికీ కలిసి సంతోషంగా ఉండేదని కన్నీళ్లు పెట్టుకుందా ఇల్లాలు.